హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పిచ్ టాక్స్. ఇదేందనుకోదండి, ఇది నా యూట్యూబ్ ఛానల్ ఓన్లీ ఫర్ మూవీ రివ్యూస్. ఇంకోటి లయన్ షాబిర్ ఛానల్ ఉంటుంది, దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పిచ్ టాక్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. యథావసోదే పాయింట్కి రా. అఖండ 2 రివ్యూ, అఖండ తాండవం రివ్యూ. నిన్న రాత్రి ప్రీమియర్ షోకి వెళ్ళడం జరిగింది. అరిచి గొంతు పోయింది అనుకోండి, అది వేరే విషయం. ముట్టుకుంటే పరమాత్ముడు ఊరుకుంటాడా? మామూలు సినిమా కాదు ఇది. ఎలా ఉందంటే, మనము బాలయ్య బోయపాటి నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? స్టోరీ లేకపోయినా, స్టోరీ తక్కువ ఉన్నా ఒక ఫ్లాట్ ఉంటుందన్నమాట. అదే ఉంటుంది ఈ సినిమాలో కూడా. కానీ పాయింట్ మాత్రం బాగా పెద్దదే పట్టుకున్నారు. కానీ ఒకే స్టోరీ లైన్ ఫస్ట్లోనే మనకు అర్థమైపోతుంది. ఇంకా మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇచ్చుకుంటా పోతాడు, మామూలుగా కాదు. హై మీద హై. ఇంకా దీనికి మనకు తమనన్న కొట్టే బీజిఎము సంపి పారేసినాడు. మూవీ విషయానికి వచ్చేస్తే, మన అఖండ 1 ఎక్కడ ఆగిందో అక్కడ మొదలుపెట్టి మన అఖండ పాత్ర మళ్ళీ ఎక్కడికి పోయింది, ఆ తర్వాత మాట ఇచ్చి వెళ్ళిపోతాడు కదా, అది రీక్యాప్ వేస్తారు. తర్వాత అఖండ ఎక్కడికి పోయినాడు అని స్టార్ట్ అవుతుంది. అలా స్టార్ట్ అయ్యి ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక స్టోరీని బిల్డప్ చేసుకున్నారు అన్నమాట. స్టోరీ సెట్ చేసుకున్నారు. ఇంకో బాలయ్య ఉంటాడు కదా, మురళీకృష్ణ బాలయ్య ఎమ్మెల్యే, ఆయన క్యారెక్టర్ ఇంట్రడక్షను, ఆ స్టోరీ సెటప్, ఫ్యామిలీ, ఒక సాంగ్, జాజికాయ ఆ సాంగ్, అలా మొత్తం అంతా అయిపోతుంది. అదంతా అయిపోయి మెయిన్ పాయింట్ మనకు కావాల్సింది ఏంటి? అఖండ తాండవం, అఖండ రుద్ర అక్కడ ఇంటర్వెల్ బ్యాంక్లో వస్తాడు. మామూలుగా ఉండదు. ఇంటర్వెల్ బ్యాంకే సగం మంది పోతారు. ఏమంటారు, తాండవం అల్లాడి చేసినాడు. ఇంకా ఆ ఇంటర్వెల్ బ్యాంక్లో మన తమన్ కొట్టే బీజం అయితే ఇంకా చెప్పనవసరం లేదు. ఇంకా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ ప్రీ ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు ఒక్కటే నరకుడే పోతానే ఉంటుంది. స్క్రీన్ ప్లే అల్లాడిస్తూ ఉంటాడు. మనకి ఇంకా మనమే లేసి ఇంకా అరసాల్సిందే. మనం ఒక ట్రాన్స్ అంటారు కదా, ఆ శివుని ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం. ఇంకా ఇంటర్వెల్ తర్వాత సెకండ్ హాఫ్లో అయితే మాత్రము ఆంజనేయ స్వామి ఫైట్ ఉంటుంది. ఆంజనేయ స్వామి థీమ్ ఫైట్ అనుకోండి, ఆ హనుమాన్ ఫైట్ అబ్బబ్బబ్బబ్బబ్బా. నేనైతే అరిచి చూస్తున్నారు కదా వాయిస్ ఎలా ఉందో, గొంతు పోయింది. మామూలుగా అరచలేదు. జై బాలయ్య అని ఎంత అరుస్తామో ఈ సినిమాలో ఆ దేవుని మూమెంట్స్కి, అంటే ఆ బాలయ్య నట విశ్వరూపం ఒక పక్క అల్లాడిస్తా అంటే, ఇంకొక పక్క ఆ దేవుణ్ణి ఇది చేస్తా అంటే, ఎలివేషన్ చేస్తా అంటే, హనుమాన్ ఫైట్ కావచ్చు, లార్డ్ శివుడు అంటే మీకు అభిమానం, ఏమంటారు, శివుడు అంటే నాకు చాలా ఇష్టం, హనుమాన్ అంటే నాకు చాలా ఇష్టం అంటే మీరు ఇంకా ఊగిపోతారు. ఇది మాత్రం చెప్పగలను, ఊగిపోతారు. ఇప్పుడు కొంతమంది వచ్చేసి దీంట్లో మ్యాథ్స్, ఫిజిక్స్, లాజిక్స్ ఇవన్నీ ఎతికినారనుకోండి, అవన్నీ ఉండవు ఈ సినిమాలో. మీకు ఫిజిక్స్, మ్యాథ్స్, లాజిక్స్, ఆంథ్రాక్స్, ఇంగ్లీషు ఇవన్నీ కావాలంటే క్లాస్కి వెళ్ళండి. ఏదైనా స్కూల్కో ఏదైనా కాలేజ్కో వెళ్ళి ఆడ గ్రామర్ నేర్చుకోండి. మనకు ఈ మార్వెల్ మూవీస్, అవెంజర్స్ ఇలాంటి సినిమాలు ఉంటాయి కదా, అలాంటి సినిమాలో లాజిక్స్ ఉంటాయా? ఓన్లీ మ్యాజిక్స్ ఉంటాయి. కొడితే ఎగిరిపోవడాలు, కొడితే మెరుపులు రావడాలు. ఇది కూడా అంతే. ఎందుకంటే ఇది ఆ శివయ్యే అఖండ రూపంలో వచ్చి ఆడిన ఆట.
సో కాబట్టి దీంట్లో లాజిక్స్ ఎతక్కండి, కూర్చొని సినిమాని ఎంజాయ్ చేయండి. ఒకప్పుడు బాలయ్య ఏదైనా చేస్తే నవ్వుకునేవాళ్ళు, ఏదైనా చేస్తే ట్రోల్ చేసేవాళ్ళు. ఇప్పుడు బాలయ్య అలా కాదు. ఇప్పుడు బాలయ్య ఏం చేసినా నచ్చేస్తుంది. ఇప్పుడు బాలయ్య ఏమైనా చేస్తే పిల్లలకి, ముఖ్యంగా పిల్లలైతే సూపర్ హీరోగా చూస్తున్నారు బాలయ్యనే. మామూలుగా కాదు, వరుసగా సినిమాలు అఖండ, భగవంత్ కేసరి, వీరసింహారెడ్డి, డాకు మహారాజ్, మళ్ళీ ఇప్పుడు అఖండ 2 చేరిపోయింది ఆ లిస్టులోకి. మళ్ళీ ఇంకా బోయపాటి బాలయ్య కాంబినేషన్ చూసుకుంటే సింహ, లెజెండు, అఖండ 2. సో లాజిక్స్ ఇవన్నీ పక్కన పెట్టేసి సినిమాని ఎంజాయ్ చేయండి. మామూలు సినిమా కాదు ఇది, ఒక సూపర్ హీరో బాలయ్య ఆరెంజ్ మూవీ ఇది. అలా చూస్తే మీకు ఎక్స్పెక్టేషన్ కూడా అలానే పెట్టుకొని వెళ్ళండి. బాలయ్య బోయపాటి నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం? కొన్ని సీన్స్లో అయితే బాలయ్య డైలాగులు చెప్తా అంటే మన దేశం గురించి కానీ, మన ధర్మం గురించి కానీ, ఆ దేవుడి గురించి కానీ బాలయ్య కొన్ని చెప్తుంటే అసలు కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి. ఇంకా సెకండ్ హాఫ్లో మదర్ సెంటిమెంట్ సీన్ ఒకటి ఉంటుంది. ఆ మదర్ సెంటిమెంట్ కొంచెం అయిపోయిన తర్వాత, నేను అది స్పాయిలర్ అయిపోతుంది, అది చెప్పకూడదు. అక్కడ మాత్రము అసలు థాట్ ఎలా వచ్చిందో, మదర్కి తలకరువు పెట్టే సీన్ అయిపోయిన తర్వాత వెంటనే నిజంగా నాకు మాత్రం కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఎందుకంటే రీసెంట్గా నేను మా అమ్మని దూరం చేసుకున్నాను. అంటే మా అమ్మ మాలోనే ఉండొచ్చు, కానీ చూడ్డానికి భౌతికంగా నా ముందర లేదు కాబట్టి నాకు కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. లిటరల్లీ నేను ఏడ్చేశాను ఆ సీన్లో అయితే. అసలు అది నాకు బెస్ట్ సీన్ అంటే నేను ఆ సీనే చెప్పగలను. ఇంకా తర్వాత ఆంజనేయ స్వామి ఫైటు క్లైమాక్స్. ఇంకా క్లైమాక్స్ గురించి ఎంత చెప్పుకుంటే అంత తక్కువ. మనకి ఈ అవెంజర్స్, మార్వెల్స్ పనికి రావు. ఓన్లీ అఖండ. మనము ఏమైనా ఇలాంటి హాలీవుడ్ మూవీస్ వస్తే దానిని పొగుడుతుంటాం కదా, కాదు, ఈ సినిమాని పొగడండి. ఒక అవెంజర్స్, ఒక మార్వెల్ మూవీస్ లాంటి ఒక మూవీ ఇది. అవతార్ అవి కాదు. ఓకే, నేను వాటిని తప్పుపట్టను, కానీ మన సినిమా ఆ రేంజ్లో ఉంది. సో ఈ సినిమాని పొగడండి. మనకు ఈ సూపర్ హీరో పవర్స్ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి? మన ధర్మం నుంచి వచ్చాయి, మన పురాణాల నుంచి వచ్చినాయి ఈ సినిమాలు కూడా. ఈ సూపర్ హీరో మూవీస్, ఈ అవెంజర్స్ ఇలాంటివి, ఐరన్ మ్యాన్, థార్ ఇలాంటివన్నీ ఒక ఆంజనేయ స్వామి ఇన్స్పిరేషన్ కాదా? సో ఈ సినిమా కూడా అలాంటి సినిమా, మామూలుగా ఉండదు. ఇది ప్రతి ఒక్క భారతీయుడు చూడవలసిన మూవీ, వాళ్ళ పిల్లలకి కూడా చూపించవలసిన మూవీ ఇది. మన సనాతన ధర్మం ఏంటి, మనం ఏం చేస్తున్నాం, మనం ఎలా బతకాలి, అన్నీ ఈ సినిమాలో ఉన్నాయి. సో ప్రతి ఒక్క భారతీయుడు ఈ సినిమా చూడాలి. సో ఇది రివ్యూ. మీరు ఓన్లీ బాలయ్య బోయపాటి నుంచి తెలుసు కదా ఎలా ఉంటుందో, అదే ఎక్స్పెక్ట్ చేశారండి. అదే ఉంటుంది, మామూలు హై కాదు. మొత్తం పోతారు. ఇది బోయపాటి మాత్రమే తీయగల సినిమా, బాలయ్య మాత్రమే నటించగల సినిమా, తమన్ మాత్రమే వాయించగల సినిమా. సో ఇది రివ్యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా 2 ఛానళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పిచ్ టాక్స్ అండ్ లయన్ షాబిర్ అఫిషియల్ యూట్యూబ్ ఛానల్, ఈ 2 సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ. బోలో భారత్ మాతాకి జై. జై బాలయ్య.